అండ్ మీరు ఇండస్ట్రీలోకి రావడానికి కానీ యాక్టింగ్లోకి రావడానికి కానీ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ మీరు చాలా చాలా చోట్ల మెన్షన్ చేశారు. అండ్ ఆయనతోటి జర్నీ కూడా మీకు ఎప్పటి నుంచో స్టార్ట్ అయింది. ఎలా అనిపించేది అంటే ఆయనతోటి మీరు నాకు తెలిసి చాలా తక్కువ మందికి ఆయనతో ఫ్లైట్ జర్నీ కానీ ఇవన్నీ పాసిబుల్ అయ్యి మీకు కూడా అయ్యింది లాస్ట్ టైం. సో ఎలా బ్రహ్మానందం గారు ఎక్కారు ఆయనతో, అవును, తర్వాత శ్రీముఖి అండ్ మీరు చాలా హ్యాపీ అండి. అంటే అలాంటి అవకాశం వస్తుందని, ఆయన దగ్గరికి వెళ్తామని, ఆయన దూరంగా చూసి ఆరాధించడం, అభిమానించడం తప్ప ఆయన దగ్గర వరకు వెళ్ళి ఆయన మాటలు పంచుకోవడం, ఆయనతో ఆయన ఎక్స్పీరియన్సెస్ పంచుకోవడం, ఆయన ఒక పెద్దబాల శిక్షలాగా నేర్పించడం కొన్ని విషయాలు, ఇవన్నీ మీరు నేర్చుకోవడం, ఇలాంటివంతా నిజం చెప్పాలంటే గాడ్ గ్రేస్. ఆయన అలాంటి స్వభావం, అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు కాబట్టి అలాంటి టాలెంట్ ఉందో, లేకపోతే మనుషులు వ్యక్తిత్వం తెలిసి వాళ్ళని గ్రాప్ చేయడం, తీసుకోవడం దగ్గరికి, అది గొప్ప మనస్తత్వం అండి. మా గొప్ప విషయం కాదు అది. బేసికల్గా అలాంటి వాళ్ళు గుర్తించడం గొప్ప విషయం. అంటే జనరల్లీ ఆయన కామెడీ టైమింగ్ చాలా మీరు ఆయన ముందు కామెడీ చేసేటప్పుడు ఏమైనా చెప్తారా, ఇది ఇలా చేయరా, ఇలా చేయాలి, ఆయన టైమింగ్స్, ఆయన కొన్ని ఉంటాయి వెరుపులు అన్ని, అవి వేరే అసలు, అవి ఆఫ్ కెమెరా అన్నమాట. అట్లా కాదు, చాలా చాలా బాగుంటాయి, ఈజీగా ఆన్ స్క్రీన్ లాగా ఉంటాయి అన్ని, చాలా భలే ఉంటాయి పంచులు. ఇప్పుడు మీరు తెలుసా రాజు యాదవ్ అనే సినిమా చేశారు అని ఏం చెప్పారు? నేను ఇది షోరీలో అప్పుడు రెడీ చేయించాను ఒకసారి. సో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు చూపించాను. చూపిస్తే చూసి మంచి క్యారెక్టరేషన్, మంచి ఎమోషన్ ఉంది, బాగా చేసావు, నీకు మాత్రమే సెట్ అయ్యే క్యారెక్టర్ ఇది అని చెప్పారు. చాలా బాగా చెప్పారు. సూపర్. ఐ థింక్ అంతకు మించిన కాంప్లిమెంట్ కానీ ఈ మూవీకి అంత పెద్ద ఆడియన్స్ కానీ ఎవరు ఉండరు అనుకుంటా. అండ్ మూవీ గురించి కూడా నెక్స్ట్ చిరంజీవి గారు మళ్ళీ మాట్లాడాలని అనుకుంటున్నాను మూవీ చూసాక.